అంబటి సిల్క్స్ కాంచీపురం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. టీమిండియా సెమీస్కు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయా లేవా? నిన్న వెస్టిండీస్ ఆడినటువంటి విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్ తోటి టీమిండియా ఆల్మోస్ట్ ఇక సెమీస్ ఆశలు గల్లంత అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడినట్టుగా కనపడుతోంది. అంతకుముందు సౌత్ ఆఫ్రికా మీద ఓడిపోయినప్పుడే సంక్లిష్టంగా మారాయి. బట్ ఒక హోప్ ఉంది, ఈజీగా వెళ్ళేటువంటి ఒక ఆప్షన్ ఉంది అని అనుకున్నాం. కానీ నిన్న వెస్టిండీస్ ఆడినటువంటి భీకరమైనటువంటి ఆట తీరుతో ఇక టీమిండియా దారులు మూసుకుపోయినట్టే అనేటువంటి విషయం కొంత క్లారిటీకి వస్తుంది. అది ఎలాగనేది మనం ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు వెస్టిండీస్ నిన్న జింబాబ్వే మీద 107 పరుగుల తేడాతోటి భారీ విజయాన్ని సాధించింది. దీంతో 2 పాయింట్లు రావడమే కాకుండా +5.3 నెట్ రన్ రేట్ వచ్చింది వీళ్ళకి. +5.3 నెట్ రన్ రేట్ వెస్టిండీస్ సంపాదించింది, మొదటి ప్లేస్లో ఉంది. సౌత్ ఆఫ్రికా ఆల్రెడీ మన మీద గెలిచి +3.8 నెట్ రన్ రేటు వీళ్ళు సంపాదించారు. అందరికి ఒక్కొక్క మ్యాచ్ అయిపోయింది. ఇండియా 0, జింబాబ్వే 0. నెట్ రన్ రేటు మనది -3, వీళ్ళది -5. నిన్న మనం మాట్లాడుకున్నట్టు ఒకే ఆప్షను టీమిండియాకు ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షను, మిగతా 2 మ్యాచ్ల్లో సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ మీద, జింబాబ్వే మీద గెలియాలి, ఇంకా వేరే ఆప్షన్ లేదు. లేదా సౌత్ ఆఫ్రికా మిగతా 2 మ్యాచ్లు ఓడిపోవాలి, వెస్టిండీస్ మీద, జింబాబ్వే మీద. జింబాబ్వే నిన్న ప్రదర్శన చూసిన తర్వాత సౌత్ ఆఫ్రికా అలా ఓడిపోతుంది అనుకోవడం కొంత అతిగా మనకు కనపడుతుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్కే పోదాం. సౌత్ ఆఫ్రికా 2 ఖచ్చితంగా గెలవాల్సిందే, మిగతా 2 వెస్టిండీస్ మీద, జింబాబ్వే మీద. గెలిస్తే వీళ్ళకి 6 పాయింట్లు వస్తాయి సౌత్ ఆఫ్రికాకి. వెస్టిండీస్ నిన్న జింబాబ్వే మీద గెలిచింది కాబట్టి ఒకవేళ సౌత్ ఆఫ్రికా ఓడిపోతే -2 అవుతాయి. ఇండియా మీద ఓడిపోతే ఇదే 2 పాయింట్లతోటి అలాగే ఉంటుంది. ఇండియా నెక్స్ట్ 2 మ్యాచ్లు వెస్టిండీస్ మీద, జింబాబ్వే మీద కంపల్సరీగా గెలవాల్సిందే, ఇక వేరే ఆప్షన్ లేదు. అప్పుడు 4 పాయింట్లు వస్తాయి. అప్పుడు జింబాబ్వేకి 0 అవుతాయి, వెస్టిండీస్కి 2 పాయింట్లు అలాగే ఉంటాయి. వెస్టిండీస్ మీద సౌత్ ఆఫ్రికా గెలుస్తుంది, ఇండియా కూడా గెలుస్తుంది కాబట్టి వాళ్ళకి 2 పాయింట్లు అలాగే ఉంటాయి. సౌత్ ఆఫ్రికా మిగతా జింబాబ్వే మీద, వెస్టిండీస్ మీద గెలిస్తే 6 పాయింట్లు వస్తాయి. టీమిండియా వెస్టిండీస్ మీద, జింబాబ్వే మీద గెలిస్తే 4 పాయింట్లు వస్తాయి. జింబాబ్వే 3 మీద ఓడిపోతే 0 పాయింట్లు వస్తాయి. కాబట్టి ఈజీగా ఇక్కడ సెమీస్కి సౌత్ ఆఫ్రికా, ఇండియా పోవడానికి రూట్ క్లియర్ అవుతుంది. నెంబర్ 1 ఆప్షన్ నిన్న చెప్పుకుంది ఇది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. వెస్టిండీస్ చూసినటువంటి ఆ విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్ చూస్తే వాళ్ళు ఓడిపోయేలా కనిపిస్తలేరు. అసలు వాళ్ళ మీద మనం గెలవడానికి ఎంత కష్టపడాలనేటువంటి క్వశ్చన్ నిన్న మనకు ఏర్పడింది. ఏం కొట్టుడు అది, ఏం కథ? 254 పరుగులు ఈ వరల్డ్ కప్లోనే అత్యధిక పరుగులు కొట్టినారు. ఒక్కొక్కడు వస్తున్నాడు, వచ్చినట్టు కొడుతున్నాడు, మొత్తం గాల్లోనే బాళ్ళు. ఆ కొట్టడం చూసి అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులు, స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు కేరింతలు పెట్టి వాళ్ళ నోళ్ళే అరసిపోయినాయి కావచ్చు, అంత విజృంభించారు. చివరి వరకు, లాస్ట్ వరకు, బ్యాటింగ్ లాస్ట్ బాల్ వరకు దంచుతూనే ఉన్నారు, ఒకరి తర్వాత ఒకరు. హెట్మాయర్ అయితే అసలు నేను ఆడుతుంది క్రికెట్ కాదు, పూర్తిగా కనిపించిన బాల్ కనిపించినట్టు స్టేడియం బయటకు పంపించడమే నా కర్తవ్యం, నేను ఆడేది కూడా క్రికెట్ కాదు అన్నట్టుగా రెచ్చిపోయాడు 250 స్ట్రైక్ తోటి. ఈ విధ్వంసకరమైనటువంటి బ్యాటింగ్ చూస్తే అంత ఈజీ కాదు వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ మీద గెలవడం, ఇండియా సౌత్ ఆఫ్రికా మీద గెలిచేటువంటి పరిస్థితిని ఈజీగా తీసుకోవడం. కాబట్టి ఇక్కడ ఇప్పుడు టఫ్ అయిపోయింది. ప్లస్ మళ్ళీ 5 నెట్ రన్ రేట్ వెస్టిండీస్కి వచ్చేసింది. నెంబర్ 1 ఆప్షన్ అయితే ఓకే. ఇప్పుడు వెస్టిండీస్ ప్రదర్శన చూసిన తర్వాత ఇది జరగడం ఇంపాసిబుల్ అనిపిస్తుంది. కాబట్టి సౌత్ ఆఫ్రికా ఇప్పుడు వెస్టిండీస్ మీద ఎల్లుండి రేపు జరిగేటువంటి మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా ఓడిపోతే, ఇండియా మీద గెలిచింది, జింబాబ్వే మీద గెలుస్తుంది అనుకుంటే సౌత్ ఆఫ్రికా ఓడిపోతే 4 పాయింట్లు వస్తాయి సౌత్ ఆఫ్రికాకి. వెస్టిండీస్కి 4 పాయింట్లు వస్తాయి. సౌత్ ఆఫ్రికా మీద గెలిస్తే ఆల్రెడీ జింబాబ్వే మీద గెలిచింది కాబట్టి అప్పుడు నెట్ రన్ రేట్ ఈ +5.5కి ఇంకా పెరుగుతుంది. ఎగ్జాంపుల్ 6-7 వేసుకుందాం, 6 వేసుకుందాం అనుకోండి, రఫ్గా 6.5 వేసుకుందాం. ఇక నెట్ రన్ రేట్లో దీన్ని కొట్టేటప్పుడు లేడీగా వెస్టిండీస్ని. సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ మీద గెలిస్తే +3 ఆల్రెడీ ఉంది, గెలిస్తే ఖచ్చితంగా ఎంతో కొంత మూవ్ అవుతుంది. కాబట్టి వెస్టిండీస్ మీద సౌత్ ఆఫ్రికా ఓడిపోతుంది కాబట్టి జింబాబ్వే మీద గెలుస్తుంది కాబట్టి మళ్ళీ బ్యాలెన్స్ అవుతుంది, +3 అటు ఇటుగా ఉంటుంది నెట్ రన్ రేట్, అది కూడా ఓకే. ఇప్పుడు టీమిండియా కర్తవ్యం ఏంటిది? నెక్స్ట్
ఖచ్చితంగా వెస్టిండీస్ మీద జింబాబ్వే మీద గెలవాల్సిందే, అది ఉట్టికి కూడా కాదు, ఇక మెరాకిల్ జరగాలి. 107 పరుగుల తేడాతో గెలిస్తే వెస్టిండీస్కి +5 నెట్ రన్ రేట్ వచ్చింది. మనకు +5 రన్ రేట్ రావాలంటే ఎన్ని పరుగులతోని గెలవాలో ఒకసారి మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా. -3లో ఉంది, -3 పోగా మళ్ళీ +5 రావాలంటే ఎన్ని పరుగుల తేడాతో గెలవాలో ఊహించుకోండి. అంటే 107 పరుగులకు జింబాబ్వే మీద గెలిచిన వెస్టిండీస్కి డబల్తో గెలవాలి. సరిపోని 107 పరుగులతోనే వెస్టిండీస్ మీద గెలిచింది అనుకోండి, +0.5 వస్తే -3 నుంచి +2లోకి వస్తుంది. జింబాబ్వే మీద కూడా ఒక 100 పరుగుల తేడాతో గెలవాలి. అప్పుడు వీళ్ళిద్దరిని బీట్ చేసేటువంటి నెట్ రన్ రేట్ వస్తుంది. సరే, ఈ రెండింటి మీద గెలిస్తే 4 పాయింట్లు కామన్ ఇండియాకి. వెస్టిండీస్ మీద గెలిచినా జింబాబ్వే మీద గెలిస్తే 4 పాయింట్లు వస్తాయి. కానీ ఇప్పుడు కావాల్సింది 4 పాయింట్లు కాదు, నెట్ రన్ రేటు. ఆ నెట్ రన్ రేట్లో ఎట్లుండాలి? ఈ +3 దాటిపోవాలి. ఆల్రెడీ -3 ఉంది, +3కి వెళ్ళాలంటే -3 నుంచి +3 మొత్తం 6 పాయింట్స్ని బీట్ చేసేటువంటి విధంగా పర్ఫార్మెన్స్ ఉండాలి వెస్టిండీస్ మీద జింబాబ్వే మీద. వెస్టిండీస్ ఆటను చూసిన తర్వాత అంత ఈజీగా ఇండియా వెస్టిండీస్ మీద గెలుస్తుందని మీరు అనుకుంటున్నారా? కామెంట్ చేయండి. 100 పరుగుల తేడాతో వెస్టిండీస్ని గెలిచేటువంటి పరిస్థితి టీమిండియాకు ఉంటుందా? ఓకే, ఉంటే బెటర్ రన్ రేట్ వస్తుంది. -3 నుంచి +లోకి వచ్చేస్తుంది. ఇక జింబాబ్వే మీద, సరే జింబాబ్వే కొంత చిన్న టీమే కాబట్టి వాళ్ళు కూడా గట్టిగానే ఉన్నారు, పర్వాలేదు. బట్ వెస్టిండీస్ ఆడినటువంటి ఆట తీరు చూసిన తర్వాత జింబాబ్వే మీద టీమిండియా మళ్ళీ ఒక 100 పరుగులతో గెలిచింది అనుకోండి, అప్పుడు సేఫ్ జోన్లో పడుతుంది నెట్ రన్ రేట్లో. కానీ ఒకసారి మీ ఊహకు వదిలేస్తున్న 100 పరుగులతోటి ఈ రెండింటి మీద గెలిచేటువంటి పరిస్థితి ఏర్పడుతుందా? T20 మ్యాచ్లో ఆడేది వన్డే టెస్ట్ కాదు, కొట్టేదే 170, 180, 200 ఉండొచ్చు. దాంట్లో 100 పరుగులతోటి ఈ రెండు టీంల మీద గెలిచేటువంటి పరిస్థితి వస్తుందా? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. రేర్ ఆఫ్ ది కేసులో జరగవచ్చు. 0.01% ఉంటుంది, అది అంతే. కాబట్టి ఈ ఆప్షన్ చాలా క్లిష్టమైంది, ఇక్కడ ఎగ్జిట్ అయిపోతుంది ఇండియా. ఇంకొక ఆప్షన్ నెంబర్ 2, ఇప్పుడు వెస్టిండీస్ వచ్చిన దెబ్బకి పరిణామాలన్నీ మారిపోయినాయి. మనం నిన్న చెప్పుకున్న దాని ప్రకారం ఏంటంటే వెస్టిండీస్ నిన్న జింబాబ్వే మీద ఇంత భారీగా గెలవదు అనుకున్నాం. సరే, ఇక్కడ 2 పాయింట్లు వచ్చాయి కదా, నిన్న మ్యాచ్ గెలిస్తే నెట్ రన్ రేటు ఒక +1, +2 ఉంటుంది కావచ్చు. నెక్స్ట్ మ్యాచ్లో ఇండియా ఒక 30-40 పరుగులతో గెలిచినా కూడా కొంత పాజిటివ్ నెట్ రన్ రేట్ వస్తుంది ఇండియాకి. జింబాబ్వే మీద గెలిస్తే కూడా పాజిటివ్ నెట్ రన్ రేట్ వస్తుంది. సౌత్ ఆఫ్రికా ఎట్లాగ వెస్టిండీస్ బీట్ చేస్తే నెట్ రన్ రేట్తో ముందుకు వెళ్తుంది కావచ్చు అనుకున్నాం. ఒకవేళ సౌత్ ఆఫ్రికా ఓడిపోయినా కూడా వెస్టిండీస్ మీద కొంత నెట్ రన్ రేటు వెస్టిండీస్కి ఒక 3, 4, 2 ఆ మధ్యలో ఉంటుంది. కాబట్టి ఈ టఫ్ ఫైట్లో మనమే కొంచెం ఎక్కువ మ్యాచ్లతో గెలిస్తే జింబాబ్వే వెస్టిండీస్ మీద బయటపడతాం అనుకున్నాం. కానీ ఇప్పుడు పరిస్థితి అట్లా లేదు. ఈ రెండో ఆప్షన్ మూసుకుపోయింది ఆల్మోస్ట్. మన రెండో ఆప్షన్ నిన్న ఉంటుందని చెప్పి మాట్లాడుకున్నాము. వెస్టిండీస్ ఆడిన విధ్వంసకరమైన బ్యాటింగ్తో రెండో ఆప్షన్ క్లోజ్ అయిపోయింది. అంటే ఉంది, బట్ 0.01% మాత్రమే. ఇది ఇంపాసిబుల్ టాస్క్ అయిపోతుంది ఏదైనా మెరాకిల్ జరిగితే తప్ప. ఇంకొక ఆప్షన్, ఇప్పుడు వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ జరుగుతుంది కదా, సో దీంట్లో వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికాను ఓడించాలి, జింబాబ్వేని ఓడించింది. ఇక ఆప్షన్ 3, ఇది కూడా ఈ రెండో దానికంటే కూడా క్లిష్టమైనటువంటి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఆప్షన్ 3లో ఇక్కడ ఏంటంటే సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ మీద ఓడిపోవాలి. 2 పాయింట్లు ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి గెలిచింది కాబట్టి. వెస్టిండీస్ మీద ఓడిపోతే వెస్టిండీస్కి 4 పాయింట్లు వస్తాయి. ప్రస్తుతానికి 4 పాయింట్లు వస్తాయి సౌత్ ఆఫ్రికా మీద గెలిచిన తర్వాత. సౌత్ ఆఫ్రికా జింబాబ్వే మీద కూడా ఓడిపోవాలి. జింబాబ్వే మీద సౌత్ ఆఫ్రికా ఓడిపోవాలి. అప్పుడు జింబాబ్వేకి 2 పాయింట్లు వస్తాయి. దెన్ టీమిండియా వెస్టిండీస్ మీద గెలవాలి, జింబాబ్వే మీద గెలవాలి. ఇది కామన్ 4 పాయింట్లు, వేరే ఆప్షన్ లేదు. ఇది ఫిక్స్డ్. ఇక టీమిండియాకి 4 పాయింట్లు. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా ఏమైంది, మన మీద గెలిచింది. వెస్టిండీస్ మీద ఓడిపోయింది, జింబాబ్వే మీద ఓడిపోయింది. అంటే దీని పాయింట్లు 2 ఇలాగే ఉంటాయి. ఇప్పుడు ఇక నెట్ రన్ రేట్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఈజీగా వెస్టిండీస్ టీమిండియా సెమీస్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడున్నటువంటి సౌత్ ఆఫ్రికా ఫామ్ చూస్తే జింబాబ్వే మీద ఓడిపోయేటువంటి పరిస్థితి ఉందా ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఇది కూడా చాలా కష్టతరమైనటువంటి పని. వెస్టిండీస్ మీద ఓడిపోవడము సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే మీద ఓడిపోవడం. లాస్ట్ టైం ఫైనలిస్ట్ వరల్డ్ కప్లో.
కాబట్టి ఇది కూడా ఇంపాసిబుల్, మ్యాక్సిమం అవ్వదు. కాబట్టి ఇక్కడ కూడా ఇండియాకు దారులు మూసుకుపోయినట్టే. ఇలా జరగడం అంటే అద్భుతం అనే చెప్పాలి. రెండోది అయితే ఎంత క్లిష్టం ఉందో నెట్ రన్ రేట్ తోటి ఇది కూడా స్కిప్పే ఉంది. ఒకే ఆప్షన్, ఇంకా టీమిండియాకి ఏం లేదు, బయటపడాలంటే ఒకటే ఆప్షన్. నేను మొన్న చెప్పుకుంది అదే, ఇవాళ చెప్పుకుంటుంది కూడా అదే. ఇప్పుడు నిన్న వెస్టిండీస్ విజృంభించిన తర్వాత నిన్న ఈ కొంచెం ఆప్షన్స్ ఉంటాయి కావచ్చు అనేటువంటి ఒక సంకేతాన్ని మనం చెప్పాం, ఇప్పుడు లేవు. సో నిన్న ఇవి కూడా ఒక ఆప్షన్ ఉండే కావచ్చు అని చెప్పుకున్నాం మనం. కానీ వెస్టిండీస్ చేసినటువంటి నిన్న విధ్వంసానికి ఈ ఆప్షన్లు ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయినాయి. ఇంకా 1% ఉన్నాయి, అవి 1% కంటే కూడా తక్కువనే ఇంకా. కాబట్టి ఉంది ఏకైక మార్గం ఇదే. ఇక టీమిండియా ఏం లేదు, 2 మ్యాచ్లు గెలవాలి, అది ఫిక్స్. సౌత్ ఆఫ్రికా మిగతా 2 మ్యాచ్లలో గెలవాలని చెప్పేసి ప్రార్థించుకోవాలి సెమీస్కి పోవాలంటే. ఇంత పరిస్థితి ఎందుకు వచ్చిందిరా నాయన అంటే సౌత్ ఆఫ్రికా మీద ఫస్ట్ మ్యాచ్ ఓడిపోవడం కారణంగా. అద్భుతంగా బ్యాటింగ్ చేస్తారు, అద్భుతంగా మొత్తం పీకి పందిరేస్తారనుకుంటే సూపర్ 8 ఫస్ట్ మ్యాచ్లోనే పేలవ ప్రదర్శన చేస్తారు బ్యాట్స్మెన్ అందరూ కూడా. కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితి. ఇండియాకు ఉంది ఒకటే మార్గం, ఇదే మార్గం. ఈ 2 మార్గాల్లో ఇంపాసిబుల్ టాస్క్ అవుతుంది. ఒకవేళ ఈ 2 దారులలో కనుక టీమిండియా సెమీస్కి పోతే అసలు దాని గురించి మాట్లాడుకోవడానికి మనం ఇంకో 10 వీడియోలు చేయొచ్చు. అదొక పెద్ద చర్చ అవుతుంది, అది ఇంపాసిబుల్ టాస్క్. కాబట్టి ఈ మార్గంలో వెళ్తుందా లేదా చూడాలంటే మనం రేపు వెస్టిండీస్కి సౌత్ ఆఫ్రికా మధ్య జరిగేటువంటి మ్యాచ్ని అబ్జర్వ్ చేయాలి. అదే రోజు సాయంత్రం జింబాబ్వే ఇండియాకు ఉంది. సరే, ఇక్కడ జింబాబ్వే మీద మనం గెలిచాం అనుకుందాం. రేపు మధ్యాహ్నం జరిగేటువంటి మ్యాచ్లో వెస్టిండీస్ మీద సౌత్ ఆఫ్రికా పక్కా గెలవాల్సిందే, వేరే ఆల్టర్నేటివ్ లేదు. గెలిచిందనంటే మన సేఫ్ జోన్లో పడ్డట్టు, టీమిండియా ఆప్షన్ ఓపెన్ అయినట్టు. ఇంకొంచెం లేదు, సౌత్ ఆఫ్రికా ఓడిపోయిందా కథం, ఇక ఇలా పడిపోతాం నెట్ రన్ రేట్ దాంట్లో. ఇది ఇంపాసిబుల్ టాస్క్ అయిపోతుంది, దెన్ స్కిప్ అయిపోతుంది టీమిండియా. ఈ రకమైనటువంటి లెక్కలు చూస్తా అంటే భయం వేస్తుంది. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా మీద టీమిండియా ఎందుకు ఓడిపోయిందిరా నాయన అని చెప్పేసి ఆ రకంగా విజృంభిస్తున్నారు వెస్టిండీస్ టీం. జింబాబ్వే కూడా నిన్న ఘోరంగా ఓటమి పాలైంది, కానీ తక్కువ అంచనా వేయడానికి లేదు జింబాబ్వేని. చాలా టఫ్ ఫైట్ ఇస్తుంది. అంత ఈజీగా గెలిచి వెస్టిండీస్ లాగా టీమిండియా కానీ మిగతా జట్లు గెలిచేటువంటి పరిస్థితి వాళ్ళు కంబ్యాక్ ఇవ్వబోతున్నారు. ఇప్పుడు అద్భుతంగా రాణించడానికి సిద్ధమైపోతున్నారు. కాబట్టి టఫ్ ఫైటే ఉంటుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందనేది. ఈ మొదటి మార్గం ద్వారానే ముందుకు వెళ్తుందా టీమిండియా, లేకుంటే నిష్క్రమించేటువంటి పరిస్థితి ఏర్పడుతుందా లేదా అనేది.